శ్రీ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అధ్యక్ష, ప్రతి ఒక్క నియోజకవర్గానికి 25 ఎకరాలలో 2500 మంది స్టూడెంట్స్, అదేవిధంగా 200 కోట్లతో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నాగర్ కర్నూలు నియోజకవర్గానికి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా అధ్యక్ష. మంచి ఆలోచన అధ్యక్ష. అన్ని కులాలు, అన్ని వర్గాలు ఒక్క దగ్గర చదువుకునే విధంగా ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అధ్యక్ష, అదేవిధంగా మా గ్రామం, సొంత గ్రామంలో తూడుకుర్తిలో అది శాంక్షన్ కావడము మాకు సంతోషకరమైన అద్భుతమైన సంఘటన అధ్యక్ష. అదేవిధంగా 50 సంవత్సరాల క్రితం కట్టిన జూనియర్ కాలేజ్ కూడా మా నాగర్కర్నూలు నియోజకవర్గం పట్టణంలో శాంక్షన్ చేసినందుకు మంత్రి గారు కూడా, డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష. మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో తెలుసుకుంటూ, ఇంకా గురుకులలో గత ప్రభుత్వం చెప్పుకుంటూ గురుకులలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసినామని చెప్పడం జరిగింది. కానీ అక్కడ పెద్దలు మన సంజీవని చెప్పినట్టు ఇప్పటికీ బాత్రూమ్లు, బెంచులు, గ్రీన్ బోర్డ్స్ కూడా లేవు అధ్యక్ష. మనం వచ్చిన తర్వాత చాలా మటుకు ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా కూడా గ్రీన్ బోర్డ్స్, బెంచీలు కూడా శాంక్షన్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు దాని డిజైన్లు, డిపిఆర్ అన్నీ అయిపోయింది అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ స్కూల్ డిజైన్ కూడా చూడడం జరిగింది, చాలా అద్భుతం ఉంది అధ్యక్ష. నేను చదివిన పబ్లిక్ స్కూల్ కంటే అప్పుడే అదే గొప్ప స్కూల్ అనుకున్నాం అధ్యక్ష. దానికంటే మంచి డిజైన్ ఉంది అధ్యక్ష. ఇప్పుడు అది అతి త్వరలో మొదలుపెట్టి తొందరగా పూర్తి చేస్తే నాగర్కర్నూలు నియోజక ప్రజలు అందరూ కూడా, వాళ్ళ స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ సంతోషపడుతున్నారు అధ్యక్ష. కాబట్టి దాన్ని తొందరగా మొదలుపెట్టి ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. దాన్ని త్వరగా పూర్తి చేసి దాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కె శంకరయ్య గారు 1 minute.